ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఐటీ రంగంలోనే జాబ్ గ్యారంటీ లేదనుకుంటే పొరపాటే. చాలా రంగాల్లో చూసుకుంటే అసలు ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే అనుమానం ఉంది. మామూలుగా చూసుకుంటే మరి ఐటీలోని లే ఆఫ్స్ జరుగుతున్నాయని చెప్పేసి మనం చాలా వార్తల్లో చూస్తున్నాం కదా. మరి చూసుకుంటే అసలు జాబ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, నేను చెప్పినట్లుగా మనం లే ఆఫ్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. టీసీఎస్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ. మరి మామూలుగా చూసుకుంటే ఈ లే ఆఫ్స్ అనేవి ఐటీ రంగంలోనే కాదు, ప్రతి రంగంలో కూడా ఇది కనిపిస్తుంది అనేసి మనం అనుకోవచ్చు. చూసుకుంటే దేనికి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? నిజంగా ఐటీ సెక్టరే భయపడాలా, అన్ని రంగాలు భయపడాలా అంటే? మీరు సరిగ్గా గుర్తుంచుకుంటే గత నెలలో మనం ఒక వీడియో చేసినప్పుడు ఇదే ప్రశ్న వేశారు. అప్పుడు కేవలం ఐటీ ఎంప్లాయీస్కి సంబంధించి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని అడిగారు. దాంతోపాటు ఇంకేమైనా రంగాలు ఉన్నాయా బాగా ఎక్కువగా ఉండేదంటే నేను వెరీ ఫస్ట్ రంగం చెప్పాను, బ్యాంకింగ్, బిఎఫ్ఎస్ఐ. ఎందుకంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నారు. మీరు అడిగారు ఎందుకు సార్, ఎందుకు అలా ఉంటుంది చెప్పా. ఎక్కడైతే చాలా సిస్టమేటిక్గా డేటా క్యాప్చర్ అవుతుందో అక్కడ ఏఐ రిప్లేస్ అవ్వడానికి, ఏఐ రావడానికి చాలా సులువై ఉంటుంది. ఎక్కడెక్కడైతే డేటా క్యాప్చర్ కాకుండా ఎక్కువ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువగా వేరియన్స్ ఎక్కువ ఉంటుందో అలాంటి వాటిల్లో ఏఐ అనేది చాలా స్లోగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, సేల్స్ తీసుకున్నారనుకోండి, సేల్స్లో ఏఐ కంప్లీట్గా రిప్లేస్ చేయలేదు. సేల్స్ మ్యాన్ ఎప్పుడు ఉండాలి, వాళ్ళ రోల్ మారచ్చేమో కానీ మనిషి అనేవాడు ఉండాలి. ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాన్ని, ఎజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ని బాగా డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు భారీగా సేల్స్ పీపుల్ని తీసుకున్నారు. కాబట్టి సేల్స్ అనేది చాలా ఇమ్యూన్. కాకపోతే వాళ్ళ రోల్ చాలా మారిపోతుంది. ఇంతకు ముందు ఓన్లీ సేల్స్ అంటే వెళ్ళి అమ్మడం, లేదంటే కోఆర్డినేట్ చేయడం, క్లయింట్ దీంతోనే ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీని బాగా వాడాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ విపరీతంగా ఉండాలి. సో ఇక్కడ టెక్నాలజీ అనేది వాళ్ళకి ఏఐ అనేది ఆగ్మెంట్ అవుతుంది. అంటే వాళ్ళ జాబ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగా చేయడానికి ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో అలా కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్, సిస్టమేటిక్. సో వెరీ ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు భయంకరంగా మీకు లే ఆఫ్స్ కనబడతాయి. అది కేవలం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. అయితే రెండో అది ఎక్కడ ఉంటుందయా అంటే, మీకు ఇప్పుడు ఉదాహరణకి అమెజాన్లో చాలా రీటైల్ అంటే వాళ్ళ వేర్ హౌస్ ఏదైతే ఉందో దానిలో చాలా మటుకు లే ఆఫ్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఆల్మోస్ట్ హ్యూమనాయిడ్ రోబోట్స్ కానీ, రకరకాల ఆటోమేషన్ కానీ చేసేస్తున్నారు. ఏమైనా పికింగ్ అవి చేయాలంటే కూడా, లేదంటే స్టాక్ చెకింగ్ చేయాలన్నా కూడా వాళ్ళు మొత్తం డ్రోన్స్ వాడి, రకరకాల అదర్ టెక్నాలజీస్ వాడి వాళ్ళు మనుషుల ప్రమేయాన్ని తగ్గించేస్తున్నారు. సో ఇది తగ్గించడం వల్ల జరుగుతుంది ఏంటి అంటే మీరు చెప్పినట్టుగా లే ఆఫ్స్. ఇంకా ఎవరు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారంటే లోవర్ రంగ్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ ఒక్కటే కాదు, మేజర్లీ ఇప్పుడు జాబ్స్ కోల్పోతున్న వాళ్ళందరూ మిడ్ లెవెల్లో ఉన్నవాళ్ళు. ఒక రకంగా మిడ్ లెవెల్ క్రైసిస్ అంటూ ఉంటాం మనం, 40s దాటిన వాళ్ళకి. సో ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే రిప్లేసబుల్ ఈజీగా. వీళ్ళు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒక 5 ఏళ్ళు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను వచ్చి చాలా ఈజీగా రిప్లేస్ చేసేస్తున్నారు. సో అందువల్ల వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఇంకే రంగాలు ఉన్నాయి, ఉదాహరణకి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ తీసుకుందాం. ఒకప్పుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే ఒక డిజైనరు, ఒక కాపీ రైటరు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాపీ నాకు జెమినీలో వచ్చేస్తుంది, పర్ప్లెక్సిటీలో వచ్చేస్తుంది, ఏ బ్రాండ్ అయినా ఆ బ్రాండ్. నేను ఫోటోగ్రఫీ, అసలు ఫోటోగ్రాఫర్స్ పని లేకుండా చాలా మటుకు ఏఐ జనరేటెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయి. మోడలింగే అవసరం లేదు. ఇంతకుముందు ఒక క్యాటలాగ్ తయారు చేయాలంటే దాదాపు ఒక 600 క్లోదింగ్ స్టైల్స్ ఉన్నాయనుకోండి, 600 షూట్స్ చేసాడు పిక్చర్స్. అంటే వీళ్ళు వెళ్ళి అన్ని 600 బట్టలు ట్రై చేసి చూస్తే దాన్ని షూట్ చేసేవాడు. ఇప్పుడు అవసరమే లేదు. సో ఏమైంది, ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది. మీకు ఫోటోగ్రఫీ, మోడలింగ్, కాపీ రైటింగ్, డిజైనింగ్, అంటే ఎన్ని రకాల జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉందో చూడండి. కాకపోతే ఆ రంగాలు చాలా చిన్నవి.
మన ఓవరాల్ జీడిపికి వాటి కంట్రిబ్యూషన్ చాలా తక్కువ కాబట్టి మనకు పెద్దగా స్ట్రాంగ్గా కనబడవు. ఐటీ అనగానే చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఐటీ లేకపోతే బ్యాంకింగ్ ఇలా ఫైనాన్స్ లేదా రీటైల్ ఇలాంటివి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనకి వెంటనే కనబడతాయి. కానీ కనబడకుండా చాలా రోల్స్ మాయమైపోతున్నాయి, రీప్లేస్ అవుతున్నాయి. Yes. కాకపోతే ఇంతకు ముందు దానికన్నా స్పీడ్ ఎక్కువ అవుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గిపోతుంది. అంటే ఏ అంటున్నారు కదా సార్, ఏ మీన్స్ రోబోనే కదా, మరి రోబోస్ కంపెనీస్ లోకి వచ్చేస్తే మరి ఉద్యోగుల సంగతి ఏంటి అంటే? అంటే ఏ అంటే రోబో కాదండి, ఏ ఈజ్ లైక్ టెక్నాలజీ. అంటే ఇంతకు ముందు మనకి సపోజ్ మామూలుగా బిజినెస్ కార్యకలాపాలన్నీ జరిపించేవాళ్ళు. కంప్యూటరైజేషన్ వచ్చింది. కంప్యూటరైజేషన్ రావడం వల్ల ఏమైంది, ఇంతకు ముందు సరే ఉదాహరణకి అకౌంటింగ్లోనే తీసుకుందాం, మొత్తం అంతా జాగ్రత్తగా పద్దులు రాసుకునేవాళ్ళు, పుస్తకాలు మెయింటైన్ చేసేవాళ్ళు. కంప్యూటరైజేషన్ వచ్చేసరికి సడన్ గా అంతా కంప్యూటరైజ్ అయిపోయి ఎవ్రీథింగ్ ఏది కావాలంటే అది టక్మని వచ్చేసేయడం అయింది. స్పీడ్ పెరిగిపోయింది కదా. ఎస్. ఇంతకు ముందు మీకు 10 మంది అకౌంటెంట్లు కావాల్సి వచ్చినప్పుడు 2 అకౌంటెంట్లకు వచ్చింది. ఏఐతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 అకౌంటెంట్ని ఒక అకౌంటెంట్గా మార్చేస్తుంది. ఎలాగా, మీకు జరిగే ఏ ఎక్స్పెండిచర్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇన్వాయిస్ ఇతను తీసుకోవాలి, తీసుకుని దాన్ని మొత్తం అంతా చెక్ చేసి, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ఇన్వాయిస్ని మీరు అప్లోడ్ చేసేసారంటే అందులో కావాల్సిన డేటా అంతా అది క్యాప్చర్ చేసేసి అకౌంటింగ్ చేసేస్తుంది. అకౌంట్ ఫైనలైజేషన్ ఇది అసలు ఇంతకు ముందు ఒక 4 రోజులు 15 రోజులు ప్రాసెస్, ఇప్పుడు అది అరగంటలో చేసేస్తుంది. సో ఇది ఏఐ చేస్తుంది. రోబోట్స్ అనేది కాదు కానీ మేజర్లీ టెక్నాలజీ వల్ల స్పీడ్ బాగా పెరిగిపోతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్. సో మరి ఎలా వచ్చేస్తే ఎలాగా అంటే టెక్నాలజీ నేర్చుకోవాలి, అంతే అంతే, ఇంకో ఆప్షన్ లేదు, అడాప్ట్ చేసుకోవాల్సిందే. ఇంకా ఆప్షన్ ఎక్కడ కనబడట్లేదు. అంటే స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఉన్న వాళ్ళకే ముందు జాబ్స్ ఉంటాయి అని అంటారా? అంటే ఏదైనా అంతే, ప్రతిసారి ఇది మారినప్పుడు మనం అనుకుంటాం చూడండి, నదిలో పాత నీరు పోయి కొత్త నీరు రావడం ఎంత సహజమో, ఇండస్ట్రీలో ఒకటి పోయి ఇంకో కొత్త టెక్నాలజీ కానీ కొత్త బిజినెస్ మోడల్ కానీ రావడం అనేది చాలా సర్వసాధారణం. ఇప్పుడు మనం చూస్తుంటే అదే జరుగుతుంది. కాబట్టి అందుకే ఇందాక చెప్పా, ఈ 40s 50s ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే సడన్ గా ఇవన్నీ వీళ్ళు అడాప్ట్ చేసుకోలేరు. అందువల్ల ఈ సెగ్మెంట్ లో మీకు చాలా మంది పోయిన వాళ్ళది జాబ్స్ పోయిన వాళ్ళకి వెంటనే రిప్లేస్మెంట్ జాబ్స్ రావట్లా. వీళ్ళకు ఉన్న జాబ్స్ ఉన్నాయి కానీ ఆ జాబ్స్ వీళ్ళు చేయలేరు. కాబట్టి మళ్ళీ యూత్, ఇప్పుడు ఈ యూత్ కానీ కరెక్ట్గా వాళ్ళ స్కిల్స్ని కానీ అప్గ్రేడ్ చేసుకోగలిగితే దే రియల్లీ డూ అ వండర్ఫుల్ జాబ్. అంటే లే ఆఫ్స్ అంటే ఓన్లీ ఐటీ సెక్టారే భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి రంగంలోనూ ఇది ఉంటుంది అనేది చెప్తున్నారు ఫైనల్ గా. అంటే లే ఆఫ్స్ అంటే చెప్పాను కదండి, భారీ స్థాయిలో ఉండేసరికి మనకి అమ్మా అని కనబడుతుంది. అంటే ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, హిట్ అంటే బాహుబలి అన్నట్టు గుర్తొస్తుంది. చిన్న సినిమాలు చాలా హిట్ అయ్యాయి, కాకపోతే ఏంటి, ₹1 కోటి తీస్తే వాళ్ళకి 20 కోట్లు వచ్చాయో 15 కోట్లు వచ్చాయో, వాళ్ళ లెక్కలు చూసుకుంటే చాలా ఎక్కువ, కానీ ఎవరికి అది పెద్ద హిట్ లాగా అనిపించదు. అలాగే ఇక్కడ హిట్ అవుతున్న రంగాలు చూసుకుంటే చాలా రంగాలు హిట్ అవుతున్నాయి, దెబ్బతింటున్నాయి. కానీ బాగా పెద్ద రంగాలు, మనకి బాగా పరిచయం ఉన్న లేకపోతే తెలిసిన రంగాలు కాకపోయేసరికి మనకి తెలియట్లేదు. ఇంకొకటి అడ్వాంటేజ్ చెప్తా, ఇంత దాన్ని ఏమంటారు, అన్ని నష్టాలు కష్టాలే కాదు, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్లో టెక్నాలజీస్కి సంబంధించి ఎవరు ఇప్పుడు నేర్చుకున్నా వాళ్ళ ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది. కాబట్టి నాట్ ఎవ్రీథింగ్ ఈస్ గ్లూమ్ అండ్ డూమ్, అంతా బాధపడాల్సిన విషయం లేదు, ఇది సర్వసాధారణంగా జరిగేదే. కాబట్టి మనం ఎలా అడాప్ట్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్.